అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్తే మేడం. రేవంత్ రెడ్డి గారు కులగణన అని చెప్పేసి మంచిగా అది అంటే కులకు సంబంధించింది కానీ జనాలు ఎంతమంది ఉన్నా కానీ ఇవన్నీ కూడా సర్వే చేస్తున్నాడు. సర్వే చేస్తూ ఏదైనా కూడా రానున్న రోజుల్లో జనాలకు ఇబ్బందులు లేకుండా ముందు భవిష్యత్తు తరానికి మంచి చేయాలని మా యొక్క అభిప్రాయం తెలుపుతున్నాం మేడం. అంటే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా, రెండిట్లలో తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు అనేది పోరాటంలో అనేది తెలంగాణ పోరాటాలు అనేది కేసీఆర్ గారు వంతు కష్టపడ్డాడు మేడం. కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో మంచిగా కష్టపడి ఆయన సాధించారు. దాంతోపాటు తన వంతు సహకారం చేసి ఉన్నారు. తదుపరి అందరికి మా ఆలోచన అనేది ఒకలాగా ఉండదు కనుక తెలంగాణ ప్రభుత్వం మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల కోసం, యువత కోసం, జాబుల కోసం, అలాగనే ఎలాంటి సమస్యలు లేకుండా అంటే డెవలప్ చేయాలని, ముందున్న భావతరాలు భవిష్యత్తులో మంచిగా చూసుకోవాలని మా ప్రజలుగా మా యొక్క అభిప్రాయం మేడం. ఇప్పుడు ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తున్నారు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? 100% ఉపయోగం ఉంటుంది మేడం. ఎందుకనంటే అసలు జనాలకు ఏ పథకాలు అందుతున్నాయి, ఎంతమంది ఉంటున్నారు, అసలు భవిష్యత్తు ఎట్లా ఉన్నది ఏందనేది దానిపైన ఒక ప్రణాళిక అనేది ఉంటుంది కనుక కంపల్సరీగా దాని గురించి రిజల్ట్ అనేది ఉంటుంది మేడం.